ఎన్నెన్నో ఇంకా ఎన్నో మేలున్న దివ్యలోకమందు చిందులేసి. దయచేసి అందరూ కూడా శీఘ్రమే నిద్ర నుండి మేల్కొని ఈ యొక్క ఉదయారాధనలో పాల్గొనాలని ప్రభు పేరు తెలియజేస్తున్నాను. సమయము ఇప్పటికే 3:57 అయింది. అంటే ఇంచుమించు 3 నిమిషాలు తక్కువగా 4 అయిపోయింది. కాబట్టి ప్రార్థన చేసి ప్రారంభిస్తా ఉన్నాను. ప్రార్థన. వెయ్యి గళ్ళతో వేల గళ్ళతో వేచి క్రీస్తు వధువు సంగమందు నిలిచి ఉందుము. వెయ్యి గళ్ళతో వేల గళ్ళతో వేచి క్రీస్తు వధువు సంగమందు నిలిచి ఉందుము. వెయ్యి నోళ్లతో వేల నోళ్లతో కూడి పరమ తండ్రి విందు పాట పాడుకున్నాము. వెయ్యి నోళ్లతో వేల నోళ్లతో కూడి పరమ తండ్రి విందు పాట పాడుకున్నాము. ఎన్నెన్నో ఇంకా ఎన్నో మేలున్న దివ్యలోకమందు చిందులేసి. పరమ యెరూషలేము చేరి కృత పాట పాడుదాం, పరమ తండ్రి చెంత చేరి విందు పాట పాడుదాం. ప్రాకారము గల నగరములోన శ్రేష్టమైన మహిమాశ్రయమందు తండ్రి కుమార పరిశుద్ధాత్మలో ఆనందించెదము. దేవుని ముఖ దర్శనము విడువగాను దినము అనుక్షణము అలయక ఆయన ఆలయమందే నిలచి ఆరాధించెదము. ఆశాలేము నూతన వధువుగా మన సియోను రారాజు వరుడుగా స్తుతిగానాలు నవగీతాలు యుగ యుగాలు పాడాలిలే. ఆశాలేము నూతన వధువుగా మన సియోను రారాజు వరుడుగా స్తుతిగానాలు నవగీతాలు యుగ యుగాలు పాడాలిలే. వెయ్యి గళ్ళతో వేల గళ్ళతో వేచి క్రీస్తు వధువు సంగమందు నిలిచి ఉందుము. ఆయన మనలో నివాసముండును, ఆయన మనతో కాపురముండు. దేవుడు తానే నిత్యము మనకు తోడై ఉండునులే. ఆయన మన కన్నీటిని తుడుచును. ఏమా భోజనం బాగుందా? ఎరా భోజనం వెరీ గుడ్. స్తుతిగానాలు నవగీతాలు యుగ యుగాలు పాడాలి. ఆశాలేము నూతన వధువుగా మన సియోను రారాజు వరుడుగా స్తుతిగానాలు నవగీతాలు యుగ యుగాలు పాడాలి. వెయ్యి గళ్ళతో వేల గళ్ళతో వేచి క్రీస్తు వధువు సంగమందు నిలిచి ఉందుము. బాను సింధు ఓకే రైట్. మహాలక్ష్మి
ఎన్నెన్నో ఇంకా ఎన్నో మేలున్న దివ్యలోకమందు చిందులేసి వెయ్యి గళ్ళతో వేల గళ్ళతో వేచి క్రీస్తు వధువు సంగమందు నిలిచియుందుము. వెయ్యి గళ్ళతో వేల గళ్ళతో వేచి క్రీస్తు వధువు సంగమందు నిలిచియుందుము. వెయ్యి నోళ్లతో వేల నోళ్లతో కూడి పరమ తండ్రి విందు పాట పాడుకుందాము. వెయ్యి నోళ్లతో వేల నోళ్లతో కూడి పరమ తండ్రి విందు పాట పాడుకుందాము. ఎన్నెన్నో ఇంకా ఎన్నో మేలున్న దివ్యలోకమందు చిందులేసి పరమ యెరూషలేము చేరి కృత పాట పాడుదాం. పరమ తండ్రి చెంత చేరి విందు పాట పాడుదాం. దేవా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రములు. మీరు మమ్మలను, మా గ్రామాన్ని, మా సంఘాన్ని జ్ఞాపకం చేసుకుని 2026వ సంవత్సరంలో కూడా మళ్ళా జెండా ఊరేగింపును ప్రారంభించుకోవడానికి మీరు ఇష్టం ఉన్నటువంటి ఈ యొక్క అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రములు ప్రభా. ఎంతమంది అయితే ఈ యొక్క కార్యక్రమంలో పాలి భాగస్వాములు అయితే ఉన్నారో వారిని దీవించండి. సంఘ పెద్దలనేవి, యూత్ వారినేవి, స్త్రీల సమాజం వారినేవి, చిన్న బిడ్డలనేవి, ప్రతి ఒక్కరిని కూడా మా గ్రామంలో నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డని కూడా మీరు దీవించి ఆస్వాదించమని ప్రార్థన ఇచ్చిన ప్రభా. ఈ యొక్క సిలువ జెండా ఏ ఇంటి ముందుకైతే వెళ్తుందో ఆ గృహాలన్నీ కూడా ఆశీర్వదించబడగాలని అక్కడ చూపించమని మీ చిత్తకృపలో సమస్తమును జరిగించున్నాము. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట వేడుకొని ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. త్రియేక దేవుని దీవెనలు మీ అందరికీ తోడైందని గాక. ఆమేన్. 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 మానవ దేవుడు
వసుమతి గారు సోమేశ్వర గారి సతీమణి తన పేరు మీదుగా ఇవ్వమని చెప్పి మనకు ఒక బాక్స్ని స్పాన్సర్ చేశారు. కుటుంబ ప్రార్థన పెట్టుకోవడానికి చప్పట్లు కొట్టున్నాను.
పెట్టుకోవడానికి ఒక సౌండ్ బాక్స్ ఇచ్చాడు. దాంతో పాటుగా ఒక మైక్ కూడా, ఫెయిత్ కంపెనీ నుండి M110 మైక్ కూడా, ఒక మౌత్. ఇది ఈ బాక్స్ వాడుకోవచ్చు. బాక్స్ పాటు యాంప్లిఫైర్ కూడా వాడుకోవచ్చు ఇది రెగ్యులర్గా. అలాగే ఇది అలాగే 2 మైక్లు కార్డ్లెస్ కూడా వచ్చినాయి మనకి. మల్టీపర్పస్ బాక్స్ ఇది. స్టేజ్ మానిటర్గా వాడుకోవచ్చు, అన్నిటి వాడచ్చు. కానీ మనం కుటుంబ ప్రార్థనకి వాడదాం దీన్ని. మరి వసుమతి గారు చర్చిలో ఆవశ్యకత ఆదివారం నేను మైక్లో ప్రకటన చేసినప్పుడు దానిని గుర్తించి స్పాట్లో ఆ రోజు నాకు బుధవారం రోజు వచ్చి 5,000 ఇచ్చారు. ఇంటికి భోజనాన్ని తీసుకెళ్ళి 2,000 ఇచ్చారు. రిపేర్ చేయించమని ఫస్ట్ అన్నారు. కానీ నేనేమన్నానంటే ఇంత ఖర్చు పెట్టుకోగలిగినప్పుడు ఇంకొంచెం ఒక 5, 6, 7,000 వేసుకుంటే అంతకంత కొత్త బాక్స్ వస్తుంది కదా, మళ్ళీ అన్ని సంవత్సరాలు బాగుంటుంది కదా కొనకుండా అని చెప్పినప్పుడు, సరే పాస్టర్ గారని రమ్యక్క నెంబర్ ఇచ్చి నాకు, రమ్యక్కతో మాట్లాడమని, డబ్బులు ఎంత కావాలని. అప్పుడు చక్కగా అవి ఎవరు నచ్చిస్తున్నారంటే పాట సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మిగతా అమౌంట్ ఫోన్పే చేయడం జరిగింది. దీనికి మనం రిమోట్ కంట్రోల్తో బ్లూటూత్ కానీ USB కానీ ట్రాక్స్ కంట్రోల్ చేసుకోవచ్చు. ప్రార్థన చేసుకొని ఇది మన మందిరంలో ప్రతిష్ఠిద్దాం. దయచేసి అందరూ కూడా ఆ కుటుంబం కోసం నేను ప్రార్థన చేయండి. వాళ్ళే నాకు గుర్తు చేశారు, అయ్యారు మేము స్టాండ్ ఫ్యాన్లు ఇచ్చాము కనపట్లేదు చర్చిలో, ఆయన జ్ఞాపకార్థం ఉండేవి ఒకప్పుడు అన్నారు, మీరు ఇరిగిపోయి అన్నారుగా. సరే అలా ఉంచండి, దీనికోసం ప్రార్థన చేద్దాం. మహాగణమైన దేవా మీకు స్తోత్రాలు. మీ దీని దాస్యాలు వసుమతి గారి కొరకు ప్రార్థన చేయించినారు. మీ కుమార్తెని మీరు లేవనెత్తుకొని మందిరంలోని అవసరత గుర్తించేలా మీరు చూపించి మేము కుటుంబ ప్రార్థన జరుపుకోవడానికి అనుకూలంగా ఉండేలాగా, వీధి స్వార్థలు చేయడానికి అనుకూలంగా ఉండేలాగా ఒక మంచి ట్రాలీ స్పీకర్ను, స్టేజ్ స్పీకర్ను మా మందిరంలోనికి మీరు మాకు దయచేసి నా విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీకు స్పీకర్ను తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామమున మీ మందిరంలోని పరిచయ నిమిత్తము ప్రతిష్ఠిస్తుండగా బాగుగా ఇది పనిచేయాలని కృప చూపించాను ప్రభా. ఈ స్పీకర్ ద్వారా పరిచయం జరిగినప్పుడు అనేక మంది మీ యొక్క పాటలు, మీ యొక్క వాక్యము విని ఆధ్యాత్మికమైనటువంటి మేలు పొందుకోవడానికి చూపించండి. ఎంతగా ఇది విస్తారంగా ఉపయోగించబడుతుందో అన్ని విస్తారమైనటువంటి దేవుడు దీన్ని స్పాన్సర్ చేసినటువంటి వసుమతి ఆంటీ గారికి, తన యొక్క కుమార్తెకు, కుమారుడికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మీరు దయచేయమని, కుమార్తె యొక్క ఉద్యోగంలోనూ కుమారుడి యొక్క ఉద్యోగంలోనూ తోడుగా దయచేయమని మా ప్రభు యేసుక్రీస్తు వారి అడుగును ప్రార్థన చేసినాం తండ్రి. ఆమేన్. అమ్మ బెంచెస్ ఎవరు ఇచ్చారు? భాగ్యము గారు, మన ముప్పత్తి భాగ్యం, మన అబ్రహాం గారు, భాగ్యము గారు, మరి కుమారులు ముగ్గురు, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కలిసి మన బెంచ్లో, మన చర్చిలో జరుగుతున్నటువంటి భోజన పరిచర్యను జ్ఞాపకం చేసుకుని అందులో అవసరం గుర్తించి 3 స్టీల్ బెంచ్లు, భోజనం బలలు స్పాన్సర్ చేశారు. దేవుడు వారిని, వారి కుటుంబాన్ని దీవించిన. అవి కూడా చిన్నవైతే చూపించాను, కానీ పెద్ద వస్తువులు బయటకు తీసుకువచ్చడం చాలా కష్టం. కాబట్టి వారి కుటుంబం కోసం ప్రార్థన చేద్దాం. మహాగణమైన దేవా మీకు స్తోత్రాలు. ఇదిగోని ప్రభు యొక్క దీనదాసుడు ముప్పత్తి అబ్రహాం గారి కొరకు, అలాగే భాగ్యమం కొరకు ప్రార్థన చేసినాను. 2 దంపతులను మీరు జ్ఞాపకం చేసుకొని వారికి బహుమతిగా దయచేసిన 3 కుమారులను బట్టి, వారి కుటుంబములను బట్టి మీకు స్తోత్రములు నాయన. ఇదిగోని ప్రభు వారు మీరు చేసినటువంటి మేలను పురస్కరించుకొని మీరు అనుగ్రహించిన దానిలో నుండి మీ మందిరంలోని అవసరతను గుర్తించి భోజన పరిచర్య నిమిత్తము 3 స్టీల్ బెంచ్లను కూడా మీ సన్నిధిలో సమర్పించేట్టుగా అందరితో మీరు ఏర్పాటు చేసిన మీ శ్రేష్ఠమైన దీవెనలు ఆ కుటుంబాలన్నిటికీ మీరు దయచేయమని ప్రార్థన చేసిన మీకు స్తోత్రాలు. బహు విస్తారంగా ఇవి కూడా భోజన పరిచర్యలో ఉపయోగించబడి అనేక మందికి
కడుపు నింపే క్రమంలో అవి సహకరించడానికి కృప చూపించమని ప్రార్థన చేసినాను. కేవలం మందిరంలో పరిచర్యకు మాత్రమే ఉపయోగపడలాగా మీరు కృప చూపించమని కూడా ప్రార్థన చేశాను. ఎంతైతే మీరు వెలచలించుకున్నారో దానికి 100 ప్రతిఫలం కూడా దయచేయమని ప్రార్థన చేశాను. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామమున ఆ 3 స్టీల్ పెంచాను మనకి తెలుగు బాప్టిస్ట్ చర్చ్ కేజీ పాలెంలోని భోజన పరిచర్య కొరకు ప్రతిష్ఠిస్తుండగా ఇదిగో ప్రభావ అనేక మంది ఆకలి తీర్చడానికి కృప చూపించమని, బాగుగా మరొకసారి పరిచర్యలో ఉపయోగపడడానికి కృప చూపించమని, వాటిని మేము పొందుకుని స్పాన్సర్ చేసినటువంటి బిడ్డలను మరొకసారి జ్ఞాపకం చేసుకుని దీవించమని ఆ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అడుగుకొని ప్రార్థన చేయించినాం తండ్రి. స్తుతి పాడేదనే ప్రతిదినము, స్తుతి పాడుటే నా అతిశయము. స్తుతి పాడేదనే ప్రతిదినము, స్తుతి పాడుటే నా అతిశయము. ధవలవర్ణుడా మనోహరుడా రత్నవర్ణుడా నా ప్రియుడా, ధవలవర్ణుడా మనోహరుడా రత్నవర్ణుడా నా ప్రియుడా, స్తుతి పాడేదనే ప్రతిదినము, స్తుతి పాడుటే నా అతిశయము. ఆరాధ్యచేద అరుణోదయమున అమరుడ నిన్నే ఆశ తీర, ఆరాధ్యచేద అరుణోదయమున అమరుడ నిన్నే ఆశ తీర, ఆశ్రిత జనపాలక అందుకో నా స్తుతి మాలిక, ఆశ్రిత జనపాలక అందుకో నా స్తుతి మాలిక, ధవళవర్ణుడా మనోహరుడా రత్నవర్ణుడా నా ప్రియుడా, ధవళవర్ణుడా మనోహరుడా రత్నవర్ణుడా నా ప్రియుడా, స్తుతి పాడేదనే ప్రతిదినము,